చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనురాధ దంపతులను హత్య చేసిన 5గురికి ఉరిశిక్ష విధించింది. 2015 నవంబర్ 17వ తేదీ మాజీ మేయర్ ఛాంబర్లో కటారి అనురాధ, కటారి మోహన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో సహా మొత్తం 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2015 నవంబర్ 30వ తేదీ కోర్టులో చింటూ లొంగిపోయాడు. 10 ఏళ్ల తర్వాత నిందితులకు ఇవాళ శిక్ష పడింది. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏదైతే 2015 నవంబర్ 17వ తేదీ అప్పటి మేయర్ దంపతులు కటారి అనురాధ దంపతుల దారుణ హత్య కేసులో ఈవేళ సంచలనమైన తీర్పు రావడం జరిగింది. మొత్తము 5గురికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా శైలజ మేడం ఈ కేసును వాదించడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె మనతో ఉన్నారు. మరి ఈ కేసు ఈ విధంగా తీర్పు రావడం పట్ల మరి ఆమె ఏ విధంగా వాదించారు, ఎట్లా వాదించారు, ఈ తీర్పు వెనుక ఉన్నటువంటి అసలు నిజానిజాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఆమె మనతో ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఇలాంటి తీర్పు రావడం, మీరు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదించడం ఎట్లా చూస్తారు? ఇవన్నీ ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలిస్తే 17/11/2015 అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మారణాయుధాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో హత్య చేయడం జరిగింది. దానిపైన పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయాల్సిన పిమ్మట ఛార్జ్షీటు 23 మంది ముద్దాయిలపైన తర్వాత 130 మంది సాక్షులను సైట్ చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. వాటిలో ప్రాసిక్యూషన్ 57 మందిని విచారించినారు. ముద్దాయిలైనటువంటి 23 మందిలో ఒకరు చనిపోయినారు. తర్వాత ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది. అంటే అవతల వాళ్ళు కూడా మీకంటే బాగా గట్టిగా వాదించారు. వాదించినప్పటికీ కూడా ఈ తీర్పు రావడము మీరు దీన్ని నమ్మారా? మీరు ఊహించారా ఈ తీర్పు వస్తుంది? నమ్మడం అంటే ఏంటండి? నమ్మడం అంటే అక్కడ మెటీరియల్ ఉంది. దెర్ ఈస్ ఎవ్రీ మెటీరియల్. అంటే మనం ఈ కేసుకు సంబంధించి మీరు పీపీ కాకముందు గతంలో కొంతమంది పీపీలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ కేసు నుండి తప్పుకునే ప్రయత్నం చేసిన తర్వాత మీరు ఈ కేసుకు వచ్చారు. దీన్ని మీరు ఎట్లా ఛాలెంజ్గా తీసుకుని వచ్చి వాదించారా ఏంటి? ఛాలెంజింగ్ అంటే ఇది మా డ్యూటీ అండి. అంటే ఒక మహిళగా ఆమె హత్యకు గురైంది అనురాధ అనేటువంటి ఆమె. ఒక మహిళగా మీరు ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మీరు ఈవేళ వచ్చిన తీర్పుని ఎట్లా చూస్తారు ఒక మహిళగా? అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఎవరున్నా ఇప్పుడు మహిళ అనేది కాదు, అది స్పెషల్ సర్కమ్స్టాన్స్. రియలీ ఇట్ ఈస్ ఎ స్పెషల్ సర్కమ్స్టాన్స్. ఆమె షీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ షీ ఈజ్ ది మేయర్ ఆఫ్ చిత్తూరు. అండ్ దానికి మించి ఆమె గవర్నమెంట్ సర్వెంట్. అది కూడా ఆమె వైల్ షీ వాస్ డిశ్చార్జింగ్ హర్ అఫీషియల్ డ్యూటీస్ దిస్ ఇన్సిడెంట్ హ్యాడ్ అక్కర్డ్. సో దట్ వుడ్ బి టేకన్ యాజ్ ఎ స్పెషల్ సర్కమ్స్టాన్స్. అంటే ఇవాళ వచ్చిన తీర్పు పైన ఎవరైతే శిక్ష పడిందో వాళ్ళు పై కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి అవకాశం ఉంది. దే హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు అపీల్ బిఫోర్ ద అపీలేట్ కోర్ట్. ఇది మొత్తానికి ఎవరైతే ఈవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదించి ఈవేళ ఈ కేసును ఉరిశిక్షకు కారకులైనటువంటి వ్యక్తుల పట్ల కూడా ఆమె చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. విన్ అవ్వడం పట్ల ఆమె చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి, చిత్తూరు.